माता की भारत माता की కొనసాగిద్దాం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను అమర్ హై అటల్ బిహారీ వాజ్పేయి అమర్ హై అటల్ బిహారీ వాజ్పేయి भारत माता की भारत माता की भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी वाजपेयी गारी आशयालु वाजपेयी गारी आशयालु స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం కోసం అణువణువును ధారపోసినటువంటి మహనీయుడు, అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు 23 పార్టీలతో ఎన్డీఏ కూటమిగా మరి సుపరిపాలనను అందించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి సూచన మేరకు, ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితిలో ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని అంతర్జాతీయ సమాజానికి ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం అవసరమైనటువంటి అంశాలను ప్రస్తావించినటువంటి మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. స్వర్ణ చతుర్భుజి పేరు మీద దేశానికి అభివృద్ధి పరిచినటువంటి జాతీయ రహదారులను అందించినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంత్యోదయ అన్న యోజన కానీ, కిసాన్ క్రెడిట్ కార్డు కానీ, మరి అందరికీ విద్యా హక్కును అమలు చేయాలనేటువంటి ఆలోచనతోని మరి సర్వశిక్ష అభియాన్ను ప్రవేశపెడితే డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పిల్లలు 60% తగ్గించినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి తన జీవితంలో ప్రతి క్షణాన్ని ఈ భరతమాత సేవకు అంకితం చేయాలనేటువంటి లక్ష్యంతో ఆ రకంగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి సేవం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. భారతరత్న అవార్డుకు, భారతరత్న పురస్కారానికి, ఆ పురస్కారానికే గౌరవం తెచ్చినటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఆయన శత జయంతి సందర్భంగా 100 సంవత్సరాలు నేటితో 100వ జయంతి ఉత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు దేశవ్యాప్త ప్రజల నుంచి. మనఃపూర్వకమైనటువంటి వారు ఏ ఆశయ సాధన కోసం తన జీవితాన్ని అర్పణం చేసిండ్రో ఆ లక్ష్య సాధన దిశలో సాగుతామని భారతీయ జనతా పార్టీ శ్రేణులుగా ఈ ప్రజాసేవకు అంకితమవుతామని, సమున్నత భారత కోసం మరి విశ్వగురువుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో మమేకమవుతామని చెప్పి మేము ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతినము. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయనకు నిజామాబాద్ జిల్లా మరియు అర్బన్ శాఖ తరఫు నుండి ఘనమైన నివాళులు అర్పిస్తూ స్వతంత్ర సమరయోధుడు, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని సమాజ సేవే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్లో చురుకుగా పనిచేసి మరియు ఆ తర్వాత రాజకీయంగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో జనసంఘ్ స్థాపనలో మరియు జనసంఘ్లో అధ్యక్షుడిగా పనిచేసి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడిగా మరియు అధ్యక్షుడిగా
దేశానికి సేవ చేసిన మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. 2 స్థానాలున్న పార్లమెంట్లో స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి. ఆయన దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శం. ఆయన జీవితం మొత్తం కూడా దేశం కోసం, ఒక దేశ ఉన్నతి కోసం, దేశం అభ్యున్నతి చెందాలని, దేశం అభివృద్ధి చెందితే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు, ఈరోజు జాతీయ రహదారులు కానీ ఇంకా అనేక అంశాలు ఈరోజు మనము ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ దేశం ముఖ్యం అనే ఒక సిద్ధాంతంతో ఆయన పనిచేసిన వ్యక్తి. ఆయన ఈరోజు అందరికీ ఆదర్శప్రాయుడు. రాబోయే తరం ఆయనని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో దేశం అభివృద్ధిలో, దేశం అభ్యున్నతిలో, దేశ సేవలో అందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తూ మరొకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతా కీ జై.